ఈ రోజు అయితే పెద్ద ప్రమాదం చెప్పిందేమో లాస్ట్ వరకు నేను చెప్తాను. ఊహిస్తేనే భయంకరంగా ఉంది. హలో మై డియర్స్, పొద్దున్న చేసుకుని పోతున్నాం గైస్, లేకుంటే కాదు గైస్, పోవాలి కదా గైస్. రాజా మనం కాదు రాజా, మీరు వెళ్తున్నారు. మీతో నన్ను అస్సలు ఇన్వాల్వ్ చేయొద్దు రాజా. నిగాడు వచ్చిన తర్వాత ఈ మంచాలను ఉప్పి ఇక్కడ పెట్టేసినాం గైస్. ఎందుకంటే వాళ్ళంతా టైల్సింగ్ వేసుకుంటారంట గైస్, అందుకే అయితే ఉప్పేసినాం గైస్ అంతా మంచాలు. అంతలోనే ఆంటీ తీసి అమ్ముతున్నాం గైస్. ఏం లేదు మామ, దాన్ని కొడుతుంటే అది కింద పడి టైల్స్ అయితే పగిలిపోయింది మామ. ఆంటీ అయితే అరుస్తుంది మామ. ఈ రోజు ఫ్రైడే అనేసి మసీద్ అయితే వచ్చేసాను మామ. మసీద్ లో అయితే ఇంకా భయం జరుగుతుందమ్మా. నమాజ్ చదువుకుని ఇంటికి పోవాలి మామ. ఇంటికి వచ్చి అన్నం పప్పు చిప్స్ అయితే బ్యాటింగ్ ఆడినాను మామ. మధ్యాహ్నం చేసుకుంటూనే పోలేదు మామ. దాని గురించి మాట్లాడితే నా నోట మంచి మాటలు చెప్తానా. నాకు బుద్ధి కాలేదని పోలేదు మామ. నేను మైన వచ్చేసి మాట్లాడలేదు, కూర్చున్నాం మామ. ఆయన అయితే గోపి తినే పోవాలంటే గోపి తిని వచ్చినాం మామ. ఒక్క ప్లేట్ సరిపోలేదని చెప్పేసి 2 ప్లేట్లు దుమ్మడిచ్చినాం మామ నేను ఆయన. ఈ రోజు అయితే ఇంతేగా సరే పలుచుకుందాం.